యాక్టివిటీ 2లోకి వెళ్దాం. ఇది చదివారా? చదవలేదా? చదివితే ఏమర్థమైంది? నేను ఎందుకు ఇచ్చానంటే దీన్ని ఆలోచిస్తూ మిగిలినవి కూడా ఆలోచిస్తారని. ఇక్కడే ఆగిపోతే ఎందుకు ఉపయోగం లేదు. ఇది చదువుతున్నప్పుడు మనకి 100 రావాలి గుర్తుకి. మనసును తిన్నగా నిలబెట్టడం ఏంటి? ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనసును తిన్నగా నిలబెట్టడం? చేతులు పైకెత్తడం ఏంటి? చేతులు ఎందుకు పైకెత్తాలా? చేతులు పైకెత్తినప్పుడు నీకు కనబడడం ఏంటి? నీ చేతుల్లో పాపం ఉందని. ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? దీని ద్వారా ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలా తెలుసుకోవాలంటే ముందు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది తెలియాలి. అందుకే ఇది ఇచ్చాను. నేను చదువుతున్నప్పుడు నాకు డిఫరెంట్గా అనిపించింది. సో అందుకే మీరు ఆలోచిస్తారని నేను ఇచ్చాను. ఇప్పుడు ఒక్కొక్క మాటని విడగొట్టుకుని వెళ్తే ఏవైనా రెఫరెన్స్లు మీకు కనబడుతున్నాయా? ఎక్కడైనా చదివిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? పారు నీటిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకున్నది అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ మన కళ్ళ ముందు మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్న వాటినే వాక్యంలో చొప్పించి మనకు అర్థం చేయిస్తున్నాడు, విషయం అర్థం చేయిస్తున్నాడు. అనగా ముందు మన కళ్ళ ముందు ఉన్న వాటిని మనం గమనించాలి పూర్తిగా. కళ్ళ ముందు ఒక నది ప్రవహిస్తుంది, పారు నీరు ఉన్నాడు కనుక మనం ఎలా ఊహించుకోవాలి? నది ప్రవహిస్తుంది, ఆ ప్రవహించిన నది దాటారు, అంతేనా? పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నది పారుతుంది, ఆగిపోలేదు, పారుతున్న దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుని నీ పాపం కూడా అలాంటిది అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడు నది పారుతున్నప్పుడు ఎప్పుడు మీరు కొత్త నీటినే చూస్తారు. ఎందుకు ఈ మాట అన్నాను? మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను అక్కడే ఆగిపోయాను. నీళ్ళు మారుతూ ఉంటే ప్రతి సెకండ్కి మారిపోద్ది. ప్రవాహం అన్నప్పుడు ప్రవాహంలో నీ ఇప్పుడు చూసింది మరుక్షణం ఉండదు. ప్రవాహంలో నేను ఎప్పుడు చూసేది కొత్త నీటినే. ప్రవాహంలో నేనేం చూస్తాను? కొత్త నీటినే చూస్తాను. ఎందుకంటే ఆ సెకండ్లో చూసిన ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త వచ్చేస్తుంది ఆ ప్లేస్లోకి. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమవుతుందా? మీరు ఊహించుకోండి, మీరే నది పక్కన ఉన్నారు, నది ప్రవహిస్తుంది. ఇప్పుడు నేను చూసింది ఉందా? పోనీ ఆ నది ఆ వాటర్లోనే ఒక కట్టె పడిపోయింది, కట్టె కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూశారు, నెక్స్ట్ ఆ కట్టె అక్కడ ఉంటుందా? ఎక్కడికో వెళ్ళిపోద్ది. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పుడు చూస్తున్న నీరు మీ ముందు లేదు, కొత్త నీరు వస్తుంది. అందుకే ప్రతి క్షణం మీరు ఏం చూస్తున్నారు? పారే నది దగ్గర కొత్త నీటిని చూస్తున్నావు అంటే పాతది కొట్టుకెళ్ళిపోయింది. అలాగే నీ పాపాలు కూడా కొట్టుకుపోయాయి అన్న విషయాన్ని చెబుతున్నాడు. ఎంత చక్కగా కలిపడి చూడండి. పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకుందువు. నీ పాపము పారు నీటితో సమానం. అది జ్ఞాపంలో ఉండదు, నీ పాపం కూడా జ్ఞాపంలోనికి ఉండదు. ఎంత చక్కగా అర్థం చేస్తున్నాడు. ఇలాగే పైన మనసు విషయంలో, చేతుల విషయంలో ఏమైనా చెప్పగలుగుతారా? అందుకనే ఒకటి చదువుతున్నప్పుడు మనకి ఏమో రావాలి, ఇంకెక్కడైనా చదివామా? ఏం చదివారు? ఇంకా కొత్త నిబంధనలోనే నిలబడి అని ఉంది. నిలబడి అన్నది పక్కన పెట్టవద్దు. మనసు వేరేగా, ఇది నిలిపిన ఎడలో వేరే కలిపి చదవాలి. ఇప్పుడు వచ్చారు. మనస్సు అనే నడుము కట్టుకొని. నడుము ఎప్పుడు కట్టుకుంటాం? బాగా పని చేసిన తర్వాత ఇంకా పని చేయడానికి సత్తు ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? నడుముకి బెల్ట్ కట్టుకుంటాం. ఇంతకుముందు కట్టులు వేసుకునేవారు నడుముకి, ఎందుకంటే నడుము దృఢంగా ఉంటే మరలా పనికి నించోగలుగుతాం. ఇక్కడ డేలా అయిపోయారు దేవుడి దగ్గర. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నీ మనస్సున నడుమును కట్టుకుని నించో. అర్థమవుతుందా?
దేవుని ఎడల మీ భక్తి జీవితం డీల్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే మరలా పుంజుకో, నీ మనస్సును నడుము కొట్టుకుని నువ్వు నిలబడు, ఆయన వైపు చాపి నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల ఎలా అర్థం చేసుకోవాలి? అర్థమవుతుందా? ఒక్కొక్క మాటను ఎలాగ అర్థం చేసుకోవాలో చివరికి ఒక భావం వస్తుంది. ఇవన్నీ ఇలా కలుపుకొని వెళ్తే చివరికి ఒక చక్కటి మీనింగ్ఫుల్ అర్థం అన్నది అందులో ఉంటుంది. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి. అప్పటివరకు చూసుకోలేదా? అప్పటివరకు చూసుకోలేదా? ఒక్కొక్కసారి అనుకోకుండా ఎవరికైనా ఇలాగా పెడుతున్నప్పుడు అనుకోకుండా ఏదో అంటుకుని ఉంటుంది చేతికి. అది ఎప్పుడు కనబడుతుంది? మన దేనికో చేయి తీసినప్పుడు కనబడుతుంది. ఇప్పుడు కనబడినప్పుడు ఇది ఎక్కడి నుండి అంటుకున్నది అని మళ్ళీ వెనక్కి చూస్తారు, అవునా కదా? చూడరా, చూసినప్పుడు ఎక్కడున్నది? నీ చేతులకు పాపం ఉన్నదని చూసినప్పుడు అది ఎక్కడ అంటుకుందని నువ్వు పరిశోధన చేస్తావు. ఎక్కడ అంటుకుందో ఆ మురికి, ఆ పాపము ఎక్కడ అంటుకుంది? నీ చేతికి, నీ గుడారాల్లో ఉంది. ఓసారి చెయ్యి గ్రీజ్ దగ్గర పెట్టేస్తాం, ఎక్కడో దగ్గర చేయి చూసుకున్నప్పుడు గ్రీజ్ ఉంటుంది. ఎక్కడ నుండి అంటిందిరా గ్రీజ్ అని అనుకుంటే పలానా చోట చేయి పెట్టామని వెనక్కి వెళ్తారా లేదా? ఇప్పుడు చేతుల దగ్గర ఎత్తుకోగానే నీకు సర్ప్రైజింగ్లీ ఏం కనబడుతుంది? చేతికి పాపం కనబడుతుంది. అరే బాబు, ఈ పాపం ఎక్కడిదిరా అని చూసినప్పుడు ఎక్కడుందా పాపం? నీ గుడారాల్లో నుండి దుర్మార్గత నీ గుడారంలోనే ఉంది. అది అర్థమైందా? ఎప్పుడు వెలుగు కాసి నువ్వు చెయ్యెత్తినప్పుడు, దేవుడు వెలుగైతే వెలుగు కాసి నువ్వు చెయ్యెత్తినప్పుడు నీ చేతుల్లో ఉన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. అది ఏమని కనబడుతుంది? పాపం అని కనబడుతుంది. ఆ పాపము ఎక్కడిది అంటే నీ గుడారాల్లో ఉంది. నీ దుర్గమార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై. దాన్ని అంతా కొట్టేస్తే ఏమవుతుంది? నిన్ను నిర్దోషిగా దేవుడు 3వ అధ్యాయంలో ప్రభువు నిర్దోషి అని ఎంచువాడు ధన్యుడు. 4వ అధ్యాయం 7వ వచనం. ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనంటే ప్రభు ఎదుట నిర్దోషిగా ఎంచబడ్డానికి, ప్రభువు ఎదుట నిర్దోషిగా ఎంచబడ్డానికి ఏం చేస్తాడంటే చేతులు చాచి తనకున్నది అక్కడ చూస్తున్నాడు. చూసిన దాన్ని ఏం చేస్తున్నాడు? వదులుకుంటున్నాడు. ఇక్కడ ముందుకెళ్తే మనకి విషయం అర్థమవుతుంది. చూడండి, మనసు దగ్గరికి వచ్చినప్పటికీ నీ మనస్సు అని నడుము కొట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, నేను పరిశుద్ధుడైనాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు నడుము కట్టుకోమంటున్నాడు? మనస్సును నడుము కొట్టుకుని నించోమంటున్నాడు. మనం ప్రార్థన, సొలొమోను ప్రార్థన కానీ మిగిలిన వారి ప్రార్థనలు కానీ చూడగలిగితే యెహోవా సన్నిధి ఎదుట నించొని చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం మనం చూస్తాం, అవునా? సో సేమ్ సిచ్యుయేషన్ ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. మనస్సు ఉంటేనే నిలబడతావు, మనస్సు ఉంటేనే దేవుని పక్కకి తిరుగుతావు. దేవుడి మీద ఆశ ఉంటే దేవుడి వైపుకు చెయ్యలు చేస్తావు. అర్థమైందా? చీకటిలో ఉండలేక వెలుగును కోరుతున్నావు అంటే దేవుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తావు. కనుక దేవుడు ఎలాగున్నాడు? పరిశుద్ధుడే అన్న ప్రకారము మీ ప్రవర్తన ఎందుకు కూడా పరిశుద్ధులే ఉండు అన్న విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్క్రియ చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే అంటే మనస్సు నిలుపుకున్నవాడైతే ఏం చేస్తాడు? తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎప్పుడైతే వెలుగునొద్దకు వచ్చి చేయలెత్తాడో ఏం కనబడింది? నేను దేవుని ఎదుట సరైన వాడిని కాదు, నేను
పాపిని అన్న విషయం అర్థమైంది. అప్పుడు ఏం చేస్తున్నాడు? పాప ప్రక్షాళన చేస్తున్నాడు. పాప ప్రక్షాళన చేస్తున్నాడు. చూడండి, ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు. అటువంటి వాడు ఒక సుంకర ప్రార్థన మనందరికీ తెలుసు. నేను పాపిని ప్రభువా అని ఆకాశం ఎదుట కన్నులెత్తి చూడడానికి కూడా తెగించక రొమ్ము కొట్టుకొనొచ్చు, చేతులతో రొమ్మును కొట్టుకొనొచ్చు, నేను పాపిని, నన్ను క్షమించి అన్నప్పుడు ప్రభు చేత నిర్దోషని తీర్పు పొందాడు. తర్వాత ఎజ్రా కూడా చూడగలిగితే సాయంకాలపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడినై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధం ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. మాలో ఏమున్నది? దోషం ఉన్నది. దేవుని ఎదుట నించోవాలి, దేవునికి ఆకాశంతో చేతులు చాచాలి. నీ హృదయాన్ని ఏం చేయాలి? ప్రోక్షించాలి. నీ హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించాలి. దేవుని ఎదుట నేను పాపిని అన్నది నువ్వు కుమ్మరించగలిగితే దేవుడు నిన్ను నిర్దోషాన్ని తీరుస్తాడు. అప్పుడు నీ పాపాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం తెలియదు. అవి ఎలాంటివి? ప్రవాహంలో పారు నీటిని అవి పోలుతాయి. నువ్వు పాపాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఆ వచనం యొక్క భావన. కిందన రాజులు 8:22 ఇజ్రాయేలు సమాజకులందరూ చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశం తోటి చేతులెత్తి ఇట్లా నేను పైన ఒక రకంగా ఆకాశం తోటి చేతులెత్తి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. రెండోది ఏముంది? సొలొమోను గారు నిలువబడి ఆకాశం ఒక్క చేతులెత్తి మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఇద్దరిలో ఏముంది? ఒకళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు హృదయాలను కుమ్మరిస్తున్నారు. ఏ రకంగా హృదయాలను కుమ్మరిస్తున్నారు? నా యందు పాపమే ఉందని ఎజ్రా కుమ్మరిస్తున్నాడు. ఇక్కడ సొలొమోను గారు యథార్థ హృదయతో చేశాను అని దేవుని ఎదుట తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. అంటే 2 స్టెప్పుల్లో కూడా ఏముందంటే లోపల ఏముందో అది దేవుని ఎదుట బయటపెట్టేయాల ఒప్పుకుంటున్నారు. కిందకి సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఏంటి? పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తితే ఆశీర్వదించేస్తాడా? చూడండి ఎలా ఉంది అది. చేతులెత్తి ఏమొస్తుంది? ఎందుకు చేతులు ఎత్తమన్నాడు? పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి, భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఏంటి? చేతులెత్తి ఆశీర్వదిస్తారా? ఏ చేతులు ఎత్తాలి? పవిత్రమైన చేతులు. ఏ రకంగా పవిత్రం? నీ చేతులు కడుక్కొని వచ్చారా? కడుక్కున్న చేతులదా? కడుక్కున్న చేతులు పవిత్రమైన చేతులా? ఏ చేతులు? కిందకి వెళ్దాం. చూడండి, బాగుంటుంది. రిఫరెన్స్లు బాగుంటాయి. చూడండి, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలను. ఏంటి? చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యమా? చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. నైవేద్యం ఎలాగైందండి చేతులు ఎత్తడం? అంటే ముందు అన్ని వదిలేశారా? మనస్సును నడుము కొట్టుకొని లాస్ట్లో ఏమున్నది? ప్రవర్తన యందు ఇది వదిలేశారు. ఇంకంతా అంతే. నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములు గాక. ఎలాగ నైవేద్యం అయిపోయింది? చేతులెత్తితే నైవేద్యం అలాగే కిందకి మళ్ళీ చదువు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీరు హృదయములను కుమ్మరించుడి. మీరు బాగా చూడగలిగితే ఎవరు యాజకులు కలసం చేతితో పట్టుకొని వాటర్ పెట్టి చేతులు పైకెత్తి ఏం చేస్తారు? నీటిని ఇలా ఉంపుతారు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా? చూడలేదా మీరు? ఎవరు అమాయకులు?
నీళ్లు చేతితో తీసి దోశల్లో తీసి ఒకళ్ళు కలసం లేకపోతే దోశల్లో తీసి పైకెత్తి పైనుండి ఇలాగా కిందకి పోస్తారు కదా. నా హృదయంలో ఏముందో అదే నేను ఏం చేశాను, చేతుల్లో నుండి నీ ఎదుట కుమ్మరిస్తున్నాను. హృదయాన్ని ఎలా కుమ్మరిస్తున్నాడు? చేతులతో కుమ్మరిస్తున్నాడు. హృదయంలో ఉన్నది చేతులతో కుమ్మరిస్తున్నాడు. నీ ఎదుట నేను నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. ఎలా కుమ్మరిస్తున్నాడు? హృదయంలో ఒకటి ఉండి చేతుల్లో ఒకటి ఉంటుందా కదా? చూడండి కిందకి వెళ్తే, కావున ప్రతి స్థలం ముందు పురుషులు కోపము సమయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. హృదయము చేతులు ఎందుకు కలిపాడు? రెండింటిని లింక్ ఎందుకు చేశాడు అని అంటే, హృదయంలో ఉన్నదే నువ్వు చేస్తావు, చేతలు. హృదయంలో ఉన్నదే నువ్వు చేతల్లో చూపెడతావు. కనుక రెండు ఒకటే అని దేవుని వైపుకు నువ్వు ఎత్తి నీ హృదయాన్ని కుమ్మరించుకోగలిగితే, ఒకటి నీ పాపాలను క్షమిస్తాడు, రెండోది నిన్ను యథార్థ హృదయుడు అయితే నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? కనుక చేతులెత్తి ప్రతి స్థలమందును పురుషులు కోపము సమయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. లోపల ఏది మంచిగా ఉండాలి, బయటకు కూడా మంచి జరిగించాలి. ఆ రకంగా దేవుని ఎదుట మీ హృదయాలను కుమ్మరించుకోవాలి. అప్పుడు అది మీకు ఆశీర్వాదకరం అవుతుంది అన్న విషయాన్ని చెబుతున్నాడు. నీవు నీ మనస్సు నడుమును తిన్నగా నిలిపినడల నీ చేతులు అంటే చేతలు ఆయన వైపు చాపినడల వెలుగు వైపుకు నువ్వు చాపుతున్నావు. పాపము నీ చేతిలో నుండుట పాపపు క్రియలు నీవు దాన్ని విడిచిపెట్టినడల నీ గుడారము హృదయ శుద్ధి నుండి దుర్మార్గత నుండి నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దిచ్చి సంతోషించదువు, నిర్భయుడివే నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటి జ్ఞాపకం చేసుకున్నట్లు దాన్ని జ్ఞాపకం చేసుకున్నదు. అప్పుడు నీ బ్రతుకు అంటే నీ భక్తి శ్రద్ధలు సత్క్రియలు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా నుండను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకు తెలుసు కదా. మీరు లోకంలోకి వెలిగి ఉన్నారు, మీ సత్క్రియలు అను వెలుగుతో మీరు వెలగాలి అన్నాడు. కనుక ఆ వెలుగు ఉన్నదన్నప్పుడు ఏ చీకటికి మనం భయపడాల్సిన అవసరత లేదు. అదే అంటున్నాడు కిందన, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. ఎంత మీనింగ్ ఉంది ఇందులో? ఎందుకు చేతులు ఎత్తాలి ఇప్పటివరకు మనకు అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మీరు కుమ్మరించుకుంటారా? మీ హృదయాల్ని కుమ్మరించుకోవాలి. ఒకవేళ దోషం ఉంటే దోషాన్ని కూడా ప్రక్షాళన చేయని కుమ్మరించాలి. అలాగే ఒకవేళ యథార్థ హృదయంతో ప్రవర్తించిన దేవుని ఎదుట అది మనం కుమ్మరించాలి. అది ఎలాగుందంట? నైవేద్యం వలె ఉందంట దేవునికి. దేవుడు నిన్ను అది చూసి ఆశీర్వదిస్తారంట. లోపలేముందో నీ చేతల్లో కూడా అదే కనబడాలి. దేవుని యందు విశ్వసిస్తున్నామని అంటున్నావు కదా. హృదయంలో నీ విశ్వాసం ఉన్నది అంటే చేతల్లో కూడా ఆ విశ్వాస సంబంధమైన క్రియలు కనబడాలి. అవి నీ దేవుని ఎదుట నువ్వు ప్రోక్షించాలి. చూడండి, పవిత్రమైన చేతులు ఆయన వైపుకు ఎత్తడం అనేది మీ హృదయ యథార్థతను కనపరుస్తుంది. ఎజ్రా ఎత్తినది హృదయ యథార్థతే, అవునా? ఎజ్రా ఎత్తింది హృదయ యథార్థతే. లోపల మా దోషం ఉన్నది, క్షమించు ప్రభువా అని యథార్థ హృదయంతోనే చేశాడు. అలాగే సొలొమోను కూడా దేవాలయాన్ని కట్టాడు. ఎలా కట్టమన్నాడు దావీదు సొలొమోన్ని? నా కొడుకు కూడా యథార్థముగా నిర్దోషముగా దేవాలయాన్ని కట్టేటట్టుగా అటు హృదయాన్ని ఇవ్వు అన్నాడు. నిజంగా అలాగే సొలొమోను కట్టాడు. ఇప్పుడు దేవుని ఎదుట ఉన్నదాన్ని కుమ్మరిస్తున్నాడు. ఇంకో నీ ఎదుట నేను యథార్థ హృదయుడినే నేను మందిరాన్ని కట్టాను, అది జనులకు ఆశీర్వాదకరముగా ఉండుగా కానీ తను తాను దేవుని ఎదుట ఓపెన్ అవుతున్నాడు. అప్పుడు అలాంటిది దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు కోరినట్టుగా ఏమన్నాడు? ఎక్కడుండి ఈ స్థలము కాసి చూసి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నేను అంగీకరిస్తాను అన్నాడు. అర్థమవుతుందా? కనుక పవిత్రమైన చేతులు ఎత్తడం అంటే ఏంటంటే లోపల మంచి ఉండే ఆ మంచితోనే నీ చేతల్లో చూపెట్టి దేవుని ఎదుట నువ్వు అడగాలి. నిజంగా కుమరించుకోగలుగుతున్నావా దేవుని ఎదుట? అంత ధైర్యం మనకుందా?
హృదయపూర్వకమైన ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా వాటిని చేస్తూ దేవుని ఎదుటికి ధైర్యంగా ఎత్తగలుగుతున్నావా? లేదా ఒక పాపిలాగా, లేదు ప్రభువా నా దగ్గర నా హృదయంలో దోషం ఉంది, దాన్ని కడుగు అని ఆ రకంగానే ఎత్తగలుగుతున్నావా? రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఈ రెండు లేకపోతే వేషధారం మనం. ఈ రెండు లేకపోతే వేషధారులం. కనుక ప్రతిరోజు మీ హృదయాలను ప్రతిరోజు చేస్తారా వాళ్ళు? ప్రతిరోజు చెరువు స్నానాలకు వెళ్ళినప్పుడు ప్రతిరోజు వాళ్ళు అది చేస్తారు. ఇగో నా హృదయాన్ని నీ ఎదుట కుమ్మరిస్తున్నాను అన్నట్టుగా చేస్తారు. మరి మనము చేస్తున్నావా? ఆలోచించండి.